నీవు పోగొట్టుకున్న ఆత్మీయ స్థితిని బట్టి దావీదులాగా ప్రాణం సొక్కేటట్లుగా ఎప్పుడైనా ఏడ్చావా? ఉద్యోగం రాలేదని ఏడ్చావు, తప్పేం కాదు. వ్యాపారంలో చితికిపోయానని ఏడ్చావు, తప్పేమీ కాదు. కుటుంబంలో శ్రమ వెంబడి శ్రమ, ఆపద వెంబడి ఆపద, కష్టం వెంబడి కష్టం, నష్టం వెంబడి నష్టం, కీడు వెంబడి కీడు కలుగుతుందని ఏడ్చావు దేవుని సన్నిధిలో, తప్పేమీ కాదు. నిన్ను అడిగే మాట, నా దేవునికి నేను దూరం అయిపోయా, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయా, పరిశుద్ధంగా బ్రతికే జీవితానికి దూరం అయిపోయా, కన్నీటి ప్రార్థనకు దూరం అయిపోయా, దేవునితో సహవాసానికి ఆయన సన్నిధికి నేను దూరం అయిపోయానని దేవునికి దూరమైన స్థితిని బట్టి ప్రాణం సొక్కిపోయేటట్లుగా క్రైస్తవుడా ఎప్పుడైనా నీ జీవితంలో ఏడ్చిన జ్ఞాపకం ఉందా? ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఏడ్చిన జ్ఞాపకం ఎప్పుడైనా నీ బ్రతుకులో ఉందా? ఉంది అంటే నీవు గొడబాతు లాంటి దానివి.